ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి ఈ వ్యాయామాలు ఏంటో ఒకసారి ప్రేక్షకులకు చూపిస్తారా? పొట్ట భాగంలో మంచి కండరాలు ఒక షేపులో రావాలన్నా, మంచిగా పొట్ట సాగకుండా బిగుతుగా అలా బలంగా ఉండాలన్నా కాళ్ళు చైర్ మీద పెట్టేసి మనం నడుముని చేతుల్ని కదుపుకుంటూ ఛాతీని కొన్ని వ్యాయామాలు చేస్తే పొట్ట భాగం మంచిగా బలపడుతుంది. అక్కడ ఫ్యాట్ కరిగిపోయి ఆ మందం లాంటి కొవ్వు కరిగిపోయి మంచి కండరాలు ఆర్చిలాగా రకరకాల షేపుల్లో 6 ప్యాక్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటాయి అలాంటి షేప్ మనకు అక్కడ డెవలప్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. చూడండి, అవి చైరు సహాయంతో చేయవలసిన పొట్ట ఎక్సర్సైజ్ అయినప్పుడు ప్రత్యేకంగా చూడబోతున్నాం. వెల్లకిలా పడుకుని కాళ్ళ భాగం దగ్గర చైరు పెట్టి చైరు మీద కాళ్ళు అట్లా పెట్టేసి చేతుల్ని చాపేసి ఆ తరువాత తలా ఛాతీ భాగాన్ని పైకి లేపి మళ్ళీ వెనక్కి పడుకోవాలి. ఎంతవరకు అట్లా లేవగలిగితే అట్లా పొట్ట భాగం దగ్గర కొవ్వు కరగటానికి బిగవటానికి ఈ ఎక్సర్సైజ్ పనికొస్తుంది. కాళ్ళు నొప్పులు ఉన్నవారు కూడా, బరువు ఎక్కువ ఉన్నవారు కూడా చేయొచ్చు అనమాట. ఎక్కువ వెయిట్ ఉన్నవారు పాదాల మీద కాళ్ళ మీద బరువు పడే చేస్తే కొంచెం ఎక్కువ నొప్పులు అనిపిస్తాయి. ఇట్లా పొడుకుని చేసే వాళ్ళకి చాలా సులభమైనవి. అందుకని కొన్ని వ్యాయామాలు ఇలాంటివి కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం చూపిస్తున్నాం కాబట్టి మీరు ప్రయత్నించవచ్చు. ఇట్లా ఒక 10-15 రౌండ్స్ చేసిన తర్వాత ఇక రెండో వ్యాయామం అలాగే వెల్లకిలా పడుకుని చేతులు చాపేసి కుడివైపుకి అట్లా నడుముని బెండ్ చేసి సైడ్కి అట్లా వెళ్ళిన తర్వాత చెయ్యి మళ్ళీ ఎడమవైపు మళ్ళా కుడివైపుకి చెయ్యి తొడ భాగం దగ్గరికి అట్లా వెళ్ళాలన్నమాట. సైడ్ భాగాల్లో పొట్ట తగ్గటానికి కొవ్వు కరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక 10-15 రౌండ్స్ ఈ రకంగా చేసిన తర్వాత ఇక మూడో వ్యాయామంగా చేతులు వేళ్లల్లో వెళ్ళేసి లాక్ చేసి తల కింద భాగంలో అట్లా పెట్టుకుని అట్లా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి స్పైనల్ ట్విస్టింగ్ చేయాలి. నడుముని అట్లా తిప్పాలి స్క్రూ తిప్పినట్టుగా. ఎంతవరకు అట్లా మనం తిప్పగలిగితే అంత మంచిది. కాళ్ళు అట్లా కదలకుండా ఉంటాయి కాబట్టి ఇట్లా తిప్పటం ద్వారా పొట్ట భాగం దగ్గర కొవ్వు కరగటానికి, ఫ్యాట్ తగ్గి ఆ భాగం టైట్ అవటానికి స్పైనల్ ట్విస్టింగ్ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక 10-15 రౌండ్స్ ఇట్లా చేస్తే బాగుంటుంది. వెరికోజ్ వీన్స్ ఉన్న వారికి ఈ భంగిమ చాలా మంచిది. కాళ్ళు ఎత్తి మీద పెట్టుకుని చేయటం ద్వారా ఇంతసేపు కాళ్ళల్లో రక్తం వెనక్కి బాగా వెళ్ళిపోతుంది. కాళ్ళల్లో వాపులుబ్బులు మంటలు తగ్గుతాయి. తరువాత వ్యాయామం చేతులు వెనక చాపేసి ఒక్క ఊపుగా పైకి లేచి ఎంతవరకు ముందుకు వెళ్ళగలిగితే అంతవరకు లేచి నౌకాసంలో లేచినట్లు లేచి మళ్ళా వెనక్కి పడుకుంటాం. గాలి పీలుస్తూ పైకి లెగుస్తారు, గాలిని వదులుతూ వెనక్కి పడుకోవాలి. మళ్ళా గాలిని పీలుస్తూ పైకి. ఇది అన్నిటికంటే కష్టం కానీ బాగా రిజల్ట్ వస్తుంది. పొత్తి గడుపు నుంచి పైభాగం పొట్ట వరకు మంచిగా తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇలా మనం ఈ 4 రకాల వ్యాయామాలు పొట్టను తగ్గించుకోవడానికి ఉపయోగించుకుంటే బాగుంటుంది. కాళ్ళని అట్లా కుర్చీ మీద పెట్టి చేయటం ద్వారా ఈ మూమెంట్ చేసేటప్పుడు ఇంకా బాగా ప్రెషర్ ఇక్కడ పడి రిజల్ట్ బాగా వస్తుంది. అందుకని కొన్ని టెక్నిక్స్ ఇట్లా మార్పు చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం రావడానికి టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి రోజుటి వల్ల యోగాసనాలే కాకుండా ఇలాంటి స్పెషల్ వ్యాయామాలు కూడా యూత్కి పొట్ట మంచి షేపులో ఉంచుకోవాలనుకునే వారికి బాగా ఉపయోగపడతాయి కానీ చూపించాం, ప్రయత్నించండి. డాక్టర్ గారు, ఈ రోజు ఎపిసోడ్లో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా పిండి పదార్థాలు, ఫైబర్ ఈ రెండు కూడా సమతుల్యంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పారు. ధన్యవాదాలండి. ధన్యవాదములు.